నిరుద్యోగ యువతకు భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాతీయ నిర్మాణాల అకాడమీ న్యాక్ కృషి చేస్తోంది. కార్మికులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ ఎంతోమంది యువతకు మార్గదర్శిగా న్యాక్ నిలుస్తోంది. న్యాక్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కొత్తగూడెం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో న్యాక్ ఉచిత శిక్షణ అందిస్తోంది. ప్లంబింగ్ అండ్ శానిటేషన్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్, డ్రైవాల్ అండ్ సీలింగ్ కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 15 రోజుల పాటు ఇచ్చే ఈ శిక్షణలో ప్రస్తుతం 40 మంది యువత భవన నిర్మాణ పనులు, ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ పొందుతున్నారు. శిక్షణతో పాటు భోజన వసతి కూడా ఈ సంస్థ కల్పిస్తోంది. ఇంటర్మీడియట్, ఐటీఐ విద్యార్హత ఉన్నవారికి ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్, సూపర్వైజర్ కోర్సుల శిక్షణకు, డిగ్రీ విద్యార్హత ఉన్నవారు స్టోర్ కీపర్ కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అధునాతన పరికరాలతో తక్కువ సమయంలో ఏ విధంగా పనిచేయాలి, భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలపై శిక్షణలో నేర్చుకుంటున్నామని కార్మికులు చెప్పారు. శిక్షణ తర్వాత ఇచ్చే సర్టిఫికేట్ తమకు ఉపయోగకరంగా ఉందని వారు చెప్తున్నారు. ఎలక్ట్రీషియన్ విభాగం నుంచి మాకు ఇంకా 15 డేస్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఇంకా అప్డేట్ అయ్యే ఆప్షన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మాకు నేర్పించడం అనేది జరుగుతుంది. 15 డేస్లో మాకు దీనివల్ల అనేది స్కిల్ బాగా డెవలప్ అవుతుంది. ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా ఎర్తింగ్ అనేది, ఎలా షార్ట్ సర్క్యూట్ నుంచి ఎలా కాపాడాలి, సో ఇవన్నీ మాకు బాగా నేర్పించడం జరుగుతుంది. న్యాక్ ద్వారా నైపుణ్యం ఉన్న యువతకు శిక్షణ ఇస్తున్నామని, వారికి ఫీల్డ్లో అనుభవం ఉన్న సబ్జెక్టుపై మరింత అవగాహన కల్పిస్తున్నామని, శిక్షణ ద్వారా భవిష్యత్తులో చక్కటి ఉపాధి అవకాశాలు పొందగలరని కోచ్ మహమ్మద్ అబ్దుల్ తెలిపారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇందులో వీళ్ళకి వచ్చేసి 15 రోజుల ట్రైనింగ్లో వీళ్ళకి హెల్మెట్, టీషర్ట్, నోట్బుక్స్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళకి వచ్చేసి 15 రోజుల్లో వీళ్ళకి నాలెడ్జ్ పెంపొందించడం. నాలెడ్జ్ అంటే ఏంటంటే వీళ్ళకి ప్రాక్టికల్ పరంగా వీళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, కానీ థియరీ పరంగా ఉండదు. ఆ థియరీ పరంగా వీళ్ళకి నాలెడ్జ్ అనేది పెంపొందించడం. మోడర్న్ టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది, ఆ మోడర్న్ టెక్నాలజీలో ఏ విధంగా ఎక్విప్మెంట్స్ వాడుతున్నారు అనేది కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుందండి, చూపెట్టడము. దాంతోపాటుగా వాళ్ళకి ప్రాక్టికల్స్ చూపెట్టడము, చేయించడం కూడా జరుగుతూ ఉంటుంది. శిక్షణ పొందుతున్న ఎలక్ట్రికల్ బృందానికి సబ్ సెంటర్లోని పలు విభాగాలు ఏ విధంగా పనిచేస్తాయనే వాటిపై అవగాహన కల్పిస్తున్నామని విద్యుత్ శాఖ డిఈ వేణు తెలిపారు. కొంతమంది ఒక 30 మంది ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరిగి, తర్వాత వాళ్ళు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడాను ఎలాంటి అంటే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏ టైప్ ఆఫ్ వర్కింగ్ కల్చర్ ఉంటుంది, అందులో ఏముంటుంది అంటే ఏ పరికరాలు ఉంటాయి, దాంట్లో ఎలా పనిచేస్తారు ఏంటి, వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం అనేది ఇట్లా న్యాక్ వాళ్ళు చేసిన దానికి మా వంతుగా మేము వాళ్ళకి కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుందండి. అన్నీ కూడాను బేసికల్గా మనకి ఎవరైతే ఈ ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో వీళ్ళు అక్కడ ఇళ్ళకి సంబంధించి వైరింగ్ చేసేటప్పుడు ఆ ఓనర్స్ని వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ని నివారించవచ్చు. అలానే సేఫ్టీ మెజర్స్ ఎలాంటివి తీసుకోవాలి ఏంటనేది వగైరా విషయాల్ని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందండి. దీంట్లో వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మా తరపు నుంచి మేము వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. న్యాక్ ఉచిత సర్టిఫికేట్ కోర్సు భవన నిర్మాణ రంగంలో, ఎలక్ట్రిక్ రంగంలో శిక్షణ ద్వారా అవసరమైన నిపుణులను అందించగలుగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.